తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఒక అవసరమైన సంగతి ఉన్నది, ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఉన్నది. మొట్టమొదట అతడు ప్రయోజనకరమైన వాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రత్యేకంగా ఒక వ్యక్తిని చూపించి పౌలు భక్తుడు ఏమన్నాడంటే, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు, పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. పౌలు చుట్టూ ఎందరో ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, దేవుని బిడ్డలు ఉన్నారు, అనుచరులు ఉన్నారు, సహచరులు ఉన్నారు. కానీ ఈ వ్యక్తిని మాత్రం ఒక వ్యక్తిని చూపించి హీ ఈజ్ ఎ యూస్ఫుల్ పర్సన్, హెల్ప్ఫుల్ పర్సన్, చాలా ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వాడు, అతన్ని తీసుకొని రా. ఇంకెందరో ఉన్నారు కదా అన్నయ్య, వేరే వాళ్ళని తీసుకొస్తాను, వేరే వాళ్ళని తీసుకొస్తారంటే వాళ్ళు వీళ్ళు కాదయ్యా, నాకు ఫలానా వాడిని తీసుకురా, అతడు చాలా ప్రయోజనకరమైన వాడు. ప్రభు చేత రక్షింపబడిన విశ్వాసులందరూ, రక్షణ పొందినటువంటి మనుషులందరూ ఈ సాక్ష్యము పొందాలి. మనము ప్రయోజనకారులమై ఉండాలి. ఫిలెమోను పత్రికలు ఆ ప్రక్కనే తీతు దాటితే ఫిలెమోను, 2వ తిమోతి చదివామను, తీతు పత్రిక తిరిగేయండి, అవతల ఫిలెమోను పత్రిక ఉంటుంది, ఒకే అధ్యాయము. అక్కడ కూడా చూడండి 11వ వచనంలో, అతడు అనగా ఒనేసిము నీకు నిష్ప్రయోజనకరమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను. అతడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు ఆయన. అక్కడ చూస్తే నేను మార్కు ప్రయోజనకారి లేక ప్రయోజనకరమైన వాడు. ఎక్కడ? 2వ తిమోతి పత్రికలో మార్కు అనే యవనస్తుడు చాలా ప్రయోజనకరమైన వాడు. ఇక్కడేమో ఒనేసిము చాలా ప్రయోజనకరమైన వాడు. క్రీస్తునందున్న మనం అందరమును ఈ సాక్ష్యం పొందాలి. ప్రయోజనకరమైన వాడనగా అర్థం ఏంటి? అతని ద్వారా కొంత పని జరుగుతుంది, అతని ద్వారా కొంత ఉపయోగం ఉంది, ఏదో కొంత పని జరుగుతుంది, ప్రభు చిత్తం జరుగుతుంది, దేవుని ప్రణాళిక జరుగుతుంది, దేవుని కార్యాభివృద్ధి జరుగుతుంది. చాలా మంది ఉన్నారు పౌలు చుట్టూరా, కానీ కొందరు మాత్రము దేవుని కార్యముల కొరకు ఉపయోగపడుచున్నారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము చూడండి, లైక్ చేసి 20వ వచనం చూడండి, లేక మొదట 21 చూసి ఆ తర్వాత 20 చూడడం భావ్యంగా లేక ప్రయోజనకరంగా ఉంటుంది. చూడండి, ముందు 21 చూద్దాం. అందరూ కదా, ఫిలిప్పీ 2:21, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడడం లేదు అని పౌలన్న బాధపడుతూ ఉన్నాడు. అందరూ తమ తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, కానీ యేసయ్య కార్యాలు ఎవరు చూడడం లేదు అని పౌలన్న బాధపడుతున్నారు. కానీ 22లో చూస్తే అతని యోగ్యత మీరెరుగుదురు. అతని యోగ్యత ఎవరతడు అంటే తిమోతి. దయచేసి 19లో చూస్తే నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యుద్ధకు పంపుటకు నిరీక్షించుచున్నాను. ఎప్పుడెప్పుడు పంపిద్దామా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకయ్యా అతన్ని పంపాలనుకుంటున్నావు అంటే, మీ క్షేమ విషయమై
నిజముగా చింతించేవాడు అతని వంటి వాడెవడు నా యొద్ద లేడు. నా దగ్గర చాలా మంది ఉన్నారు, కానీ ఈ ఒక్కడికి ఒక లక్షణం ఉంది. ఎవరికి? తిమోతికి ఒక లక్షణం ఉంది. అటుపోయి ఇటు వచ్చి కూర్చొని వేసి మధ్యలో అయ్యగారు ఫిలిప్పీ పట్టణాన్ని మనం వదిలేసి వచ్చి 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. పాప వాళ్ళు ఎలా ఉన్నారో నిజముగా చింతించుచున్నాడు తిమోతి. ఎవరిని గురించి? తన సొంత వ్యాపారమును గురించి కాదు, తన సొంత ఆరోగ్యమును గురించి కాదు, ఫిలిప్పీ పట్టణంలో ఉన్న విశ్వాసులను గురించి చింతించుచున్నాడు అని చెప్పి ఆ కింద 20లో 21లో అంటాడు, అందరూ తమ సొంత కార్యములే చూచుకొనుచున్నారు గాని ప్రభువైన యేసు కార్యాలు ఎవరు చూడడం లేదు. అంటే ఇప్పుడు ఎవరు చూస్తున్నారు అన్నమాట. ఆ కాంటెక్స్ట్ ఆలోచిస్తే ఎవరిని గురించి ఆయన అంటున్నాడు? ఏమండి, మిగతా వాళ్ళందరూ తమ తమ సొంత పనులు చూచుకొనుచున్నారు కానీ యేసయ్య కార్యాలు ఎవరు చూడడం లేదు అని ఎందుకొరకు అన్నాడు? యేసు ప్రభు కార్యములు చూచేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరైనా? తిమోతి ఒక్కడే యేసయ్య కార్యాల గురించి ఆయన పట్టించుకుంటున్నాడు. యేసు ప్రభు కార్యములను గురించి చింతించుట అనగా అందులో 2 భాగాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మొట్టమొదట సంఘములను గూర్చి చింతించుట, రెండవది దైవజనునికి పరిచర్య చేయుట. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము దయచేసి 22 చూడండి. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగూ తిమోతి నాకు సేవ చేశాడు. నా కాళ్ళు విసికాడు, నా బట్టలు ఉతికేశాడు, సువార్త సేవ కొరకు నా బరువులు మోసాడు, నా మూటలు మోసాడు. సువార్త సేవ కొరకు ఒక సొంత కొడుకు కంటే ఎక్కువ నా కొరకు అతడు సేవ చేశాడు. దైవజనుని అవసరములు పట్టించుకున్నాడు. తర్వాత విశ్వాసుల యొక్క ఆత్మీయ అవసరతను పట్టించుకున్నాడు. సేవార్థమే ఆసక్తి ఉన్నవాడు 2 పట్టించుకుంటాడు. విశ్వాసులందరూ సత్యములో ప్రతిష్ఠించబడాలి. రెండవది, ఈ పని కొరకు దేవుడు నిలబెట్టుకున్న దైవ జనుని అవసరతను కూడా తీరాలి. నన్ను క్షమించండి ఒక మాట అంట. నా సేవ ప్రారంభంలో తెలంగాణ వైపు కొన్ని గ్రామాలలో నన్ను సేవ కొరకు పిలిచేటప్పుడు ఇక్కడికి వచ్చి ఎంత బాగా భయంగా భక్తిగా పిలిచేవారంటే, అయ్యా ఈ రోజుల్లో వాక్యం ఎక్కడా లేదు, వాక్యం అంటూ ఉంటే మీ దగ్గరే ఉంది అయ్య గారు అని. అప్పటి నుంచే ఇదే పేరు. దేవుని కృప వల్ల ఓఫీర్ గారి నోట్లో దేవుని మాటలు ఉన్నాయి, ఆయన వస్తే వాక్యం బాగుంటుందని. తీరా నేను వెళ్ళిన తర్వాత మీరు నిజంగా నమ్మండి నమ్మకపోండి, వేదిక మీద వాక్యం చెప్పాను, పెద్దలందరూ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు నమ్మని నమ్మకపోండి, దేవుని సన్నిధిలో చెప్తున్నా. కావాలంటే తర్వాత చెప్తా, అడ్రస్ కూడా ఇస్తా, వాళ్ళు ఎవరో ఏ సంఘమో. వేదిక మీద వాక్యం చెప్పాను, పెద్దలందరూ వచ్చి చాలా మంచి సందేశం అండి, చాలా వందనాలని ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. స్కూటర్లు మోటార్ బైక్లు స్టార్ట్ చేసుకొని నేను ఆ బల్ల దగ్గర ఇట్లనే నిలబడి ఉన్నా. వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఎవరైనా వస్తారేమో, స్కూటర్ మీద అయ్యగారిని తీసుకుపోతే బాగుండదని కార్ తెస్తారేమో, లేక ఆటో తెస్తారేమో అనుకొని చూసి 11 గంటల కూట ముగిస్తే 1 గంట అయింది, రాలేదు. ఆకలేస్తుంది. అది మందిరంలో ఉన్నా నేను. చుట్టందరూ కూర్చొని భోంచేస్తున్నారు. నేను కూడా పోయి ఆ వరుసలో కూర్చుంటే నాకింత అన్నం పెట్టారు. మళ్ళా బల్ల దగ్గరకు వచ్చి కూర్చుని అటు ఇటు పోతే దొరకనేమో, వాళ్ళు వస్తే అయ్యా కారు తెచ్చాము మీరు ఉండదు లేదని అంటారేమోనని అక్కడనే కూర్చున్నా. నిద్ర వచ్చి కొనికి నాకు అప్పుడు మెరకు సంచి, దాంట్లో బైబిల్ లుంగి ఉండేది, అదే జొండలాగా పెట్టుకొని ఆ వేదిక మీదనే పడుకున్నాను.
పొద్దున్న లేచి గుడి ముందు బ్రష్ చేసుకొని మళ్ళా వచ్చి కూర్చో, అందరు వాక్యానికి వచ్చారు. మళ్ళా పొద్దున ప్రసంగం చాలా బాగా చెప్పారని. నేను 4 దినాలు, ఒక పూట పొరపాటు అయింది, 4 రోజులు పొరపాట, 4 దినాలు అక్కడనే నిలబడి అక్కడే వాక్యం చెప్పి అక్కడే పడుకొని అందరితో పాటు అక్కడ భోజనం చేసి మళ్ళా కూటం టైంకు మళ్ళీ స్నానము లేదు. ఎక్కడ స్నానం చేయాలి? అవుట్డోర్ షూటింగ్ అక్కడ మా బోరింగ్ కింద. నాకు అసలే అలవాటు లేదు. ఏం చేయాలి? 4 రోజులు అలా. 4వ రోజు అప్పుడు చిన్నోండి లేక ఉన్న సేవలో ఇంత ముద్ర లేదు. వాక్యం కొరకు దేవుణ్ణి అడగాలి, కనిపెట్టాలి. ప్రార్థనకు టైం లేదు. బిలబిలమని చిన్నపిల్లలు ఏడ్చేవాళ్ళు, సంఘం అంతా గౌరవాలు. నేను అడిగాను, అయ్యా ప్రార్థన చేసుకోవడానికి నన్ను ఎందుకు తీసుకుపోవడం లేదు మీరు అని కొట్లాడలేను కదా. ప్రార్థన చేయడానికి ఒక స్థలం ఏదన్నా ఏకాంతము కావాలి అని అడిగితే అట్లనా అని తీసుకొని పోయి ఈ హౌసింగ్ బోర్డు ఇల్లు లాంటిది ఒకటి ఉన్నది. అది పొజిషన్ తీసుకోలేదు, ఇంకా అలాట్మెంట్ అయింది. కానీ తాళం తెలిసి ఇందులో ప్రార్థన చేసుకున్న ఇల్లు, ఒట్టి కట్టిన ఇల్లు, అక్కడ ఏం లేదు, మనుషులు ఎప్పుడు దాంట్లో ఉండలేదు. అంగుళం అంత దుమ్ము. అక్కడ మోకరించి ప్రార్థన చేసి చాప వేయండి అని అడిగా. అప్పుడు పోయి చాప వేస్తే దుమ్ము ఇంత గుప్పు అని మేఘం లాగలేసి అందులో పడి ఏడ్చాను కదా, బోరుమని కన్నీరు గార్చి ఏడ్చాను. నన్ను ఎందుకు ఇంత అవమానించారు మీరు అని. మరలా 2వ సంవత్సరం వచ్చి డేట్లు అడిగితే నేను వాళ్ళకి మళ్ళా ఇచ్చిన. ఇంకో వాళ్ళకి ఇచ్చినా 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం వాళ్ళ కొరకు మళ్ళా 12 సంవత్సరాలు సేవ చేశాను. దేవుని కార్యాలను ఘనపరిచేవాడు దేవుని సేవకుడిని తప్పకుండా ఘనపరచాలి, ఘనపరిచి తీరుతాడు. తిమోతికి దేని గురించి చింత ఉన్నది? విశ్వాసులను గురించి చింత ఉన్నది. ప్రభు అయిన యేసు కార్యములను గూర్చిన చింత ఉన్నది. దైవ జనుని గూర్చిన చింత కూడా. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వానికి కొన్ని లక్షణాలు ఉండాలి. దేవుని పట్ల ఆసక్తి ఉంటే దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండాలి. దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉంటే ఇంకేం ఉండాలి? ఇతర విశ్వాసుల పట్ల ఆసక్తి ఉండాలి. తర్వాత దైవ జనుని పట్ల ఆసక్తి ఉండాలి. అతడు ప్రయోజనకరమైన వాడు. తిమోతి పౌలుకు చాలా ప్రయోజనకరమైన వాడు. ఎంత ప్రయోజనకరమైన వాడంటే కన్న కొడుకు కంటే ఎక్కువ సేవ చేశాడు. దేవుని బిడ్డలారా, అలాగే చాలా మంది పౌలు యొక్క సేవలు, పౌలుకు నిజముగా సహకరించినటువంటి ప్రయోజనకరమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి ఫిలిప్పీ 2వ అధ్యాయము 27 చూడండి. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను గాని దేవుడు అతన్ని కనికరించెను. అతన్ని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై నన్నును కనికరించను. ఇది ఎవరి సంగతి అయ్యా అంటే ఎపఫ్రోదితు. ఎవరితడు? ఎపఫ్రోదితు 25వ వచనములో ఉంది. నా అవసరములకు ఉపచరించిన వాడు. నా అవసరములకు ఉపచరించిన వాడు అనగా అర్థం ఏంటి? అవసరములకు ఉపచరించిన వాడంటే అర్థం ఉపచారము చేసిన వాడు. ఉపచరించిన వాడంటే ఉపచారము చేసిన వాడు. ఎపఫ్రోదితు కూడా పౌలుకు ఏం చేశాడండి? ఉపచారము చేశాడు. అతను చాలా జబ్బు చేసిందంట. ఎంత జబ్బు చేసిందంటే చచ్చిపోతాడేమో, చావుకు సిద్ధమైనంట. ఎపఫ్రోదితు కూడా చెప్పుకున్నాడు, పౌలన్నా ఇక నేను బ్రతకను, యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతాను, నా కొరకు ప్రార్థన చేయండి, ఇక మనం యేసయ్య రాకడలు అక్కడ ప్రభు రాజ్యంలో కలుసుకుందాము, అందరికీ వీడుకోవాలని సిద్ధం అయిపోయాడు వెళ్ళిపోవడానికి.
అందరూ ఆశ వదులుకున్నారు, చచ్చిపోతాడని ఎపఫ్రోదితు. కానీ పౌలు ఒక మాట అన్నాడు, నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండుటకై దేవుడు నన్ను కనికరించాను. ఎపఫ్రోదితు బ్రతికాడు, చచ్చిపోతాడేమో అనుకున్నవాడు బ్రతికాడు. ఎందుకు బ్రతికాడంటే పౌలు అంటాడు, దేవుడు వాడిని కనికరించి బ్రతికించాడు అని అంటూ లేదు, దేవుడు నన్ను కనికరించి అతన్ని బ్రతికించాడు. ఎందుకు? ఎపఫ్రోదితు పోతే పౌలు ఆ నష్టం తట్టుకోలేడు. అంత విలువైన వాడు ఎపఫ్రోదితు. అమ్మో, ఎపఫ్రోదితు చచ్చిపోతే ఆ షాక్ పౌలు తట్టుకోలేడు కనుక దేవుడు అనుకున్నాడంట, నా దాసుడైన పౌలు కొరకైనా నేను ఎపఫ్రోదితును బతికిస్తా. ఎందుకంటే పౌలుకు చాలా ప్రయోజనకరమైన. ఏమండి, మార్కు పౌలుకు చాలా ప్రయోజనకరమైన వాడు. తర్వాత ఒనేసిము ప్రయోజనకరమైన వాడు. తర్వాత తిమోతి ప్రయోజనకరమైన వాడు. తర్వాత ఎపఫ్రోదితు కూడా చాలా ప్రయోజనకరమైన వాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయములో ఒక అద్భుతమైన బిరుదు ఇద్దరు ఆడవాళ్ళ స్త్రీలకు పెట్టాడండి. 2వ వచనంలో ఫిలిప్పీ 4:2లో ఏక మనస్సు గలవారేందుడని యోదియా అనే ఒక సహోదరి, ఒక అమ్మగారి సేవకురాలు, సుంటుకే అనే దాని కూడా ఒక సేవకురాలు, విశ్వాసురాలు, బ్రతిమాలు కొనుచున్నాను. అవును, సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. యోదియా, సుంటుకి అనేవారు సువార్త పనిలో నాతో ఏం చేశారు? ప్రయాసపడిన వారు. పౌలుకు ప్రయోజనకరమైనటువంటి వారు. దేవుని కుటుంబంలో ఒక యోదియా ఉంది, ఆమె నిజమైన సహకారి. ఆ సహకారులు అని వాళ్ళ బిరుదు పెట్టాడు 3వ వచనం చివరిలో. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు. అంటే యోదియాకు సుంటుకేకున్న బిరుదు ఏంటి? సహకారులు. ఎవరికి సహకారులు? పౌలుకు సహకారు, దైవజనునికి సహకారులు, అపోస్తలునికి సహకారులు, దేవుని రాజ్య నిర్మాణంలో సహకారులు, సంఘ నిర్మాణంలో సహకారులు, ఆత్మీయ సంపాదనలో సహకరించారు. సువార్త పనిలో, సువార్త వ్యాపకము నిమిత్తము వారు సహకరించారు. గనుక గమనించండి, ఈ యోదియా, సుంటుకే, ఎపఫ్రోదితు, తిమోతి, మార్కు వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళండి? ప్రయోజనకరమైన వాళ్ళు. వాళ్ళ ద్వారా కాస్త ఏదో పని జరిగింది. ఒక విషయం నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను, ఈనాడు పౌలు గనక మన మధ్యలో జీవించి ఉంటే మనలను గురించి ఏమి సాక్ష్యం ఇస్తాడు అనేది ఆ ప్రశ్న. పోనీ అసలు పౌలు మాటలు కావు, పరిశుద్ధాత్మ దేవుని మాటలు కదా. లేఖనాల్లోకి ఎందుకు వచ్చినాయి పౌలు పత్రికలు? ఎందుకు వచ్చినాయి చెప్పండి? మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములు ఏ ప్రవచనములు పుట్టదని మనము మొదట గ్రహించుకోవాలి. మనుషులు దేవుని మూలముగా ప్రేరేపించబడిన వారై, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడ్డ వాళ్ళై దేవుని మూలంగా పలికిరి. గనక ఈ సహకారులు, ప్రయోజనకారులు, ఉపచారులు ఇవంతా మాటలు ఎవరు రాయించిన మాటలు? ఇవి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాటలు. నేనొక్క మాట మొక్కుసూటిగా అడుగుతాను, నీవు దేవుని పనికి ప్రయోజనకరంగా బ్రతుకుచున్నావా? నీవు దేవుని సేవలో సహకారివేనా? నీవు ఉపచారము చేయుచున్నావా? నీవు దేవుని కార్యములను గూర్చి చింతించుచున్నావా? ఎంతసేపటికి నీ సొంత కార్యాలే నీకు విగ్రహాలైనయా? దట్ ఈస్ ద డైరెక్ట్ క్వశ్చన్.
పౌలు భక్తులు చెప్పారండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో ఇలాగున విశ్వాసులందరినీ 2 భాగాలు విడగొట్టాడు పౌలన్న, లేక పరిశుద్ధాత్మ దేవుడు విడగొట్టాడు. అందరూ తమ తమ సొంత కార్యాలే చూసుకొనిచున్నారు కానీ యేసయ్య పనులు, దేవుని పనులు ఎవరు చూడడం లేదు. కానీ అందులో ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఒకటేమో మార్కు ఒకడు, తిమోతి ఒకడు, ఎపఫ్రోదితు ఒకడు, అట్లా ఎవడో 100కి 1,00,000కి ఒకడు. మిగతా వాళ్ళందరూ తమ సొంత కార్యాలు. వారం అంతా నీ సొంత పని, ఆదివారం అన్న దేవునికి ఏమా? దేవుడు ఏం చెప్పాడు ఇశ్రాయేలీయులకు? 6 రోజులు పని చెయ్యండి, 1 రోజు నాకు ఇవ్వాలి మీరు. అది విశ్రాంతి దినమున ఏం చేయమన్నాడంటే, మనం విశ్రాంతి దినం పాటించడం లేదు, కానీ దేవుని ఆజ్ఞేది లేవియా కాండము దయచేసి 23వ అధ్యాయములో ఈ బంగారు వచనాలు ఉన్నాయి, కొంచెం చూద్దాం, చదువుకుందాం మన క్షేమాభివృద్ధి కొరకు. లేవియా కాండం 23వ అధ్యాయము 3వ వచనం. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినా చేయకూడదు. మీ సమస్త నివాసములందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. దయచేసి 7వ వచనం చదవండి. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. పలుమార్లు అదే మాట. దయచేసి 24వ వచనం చూడండి. 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము, అందులో మీరు జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలె. 27 కూడా చదవండమ్మా. ఈ 7వ నెల 10వ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము, మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. ఏమండి? 3వ వచనం మళ్ళీ చూడండి. 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. పరిశుద్ధ సంఘపు దినము దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. God wants us to gather in His presence as a holy congregation, holy convocation. పరిశుద్ధ సంఘముగా మనము కూడుకోవాలని మన ప్రభు వారు ఆశిస్తూ ఉన్నారు. ఎవరన్నా చెప్పలేదు? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం చూడండి దయచేసి. కొందరు మానుకొనుచున్నట్లుగా మీరు సమాజముగా కూడుట మానవద్దు. చాలు. సమాజముగా కూడుట is most important thing in your Christian life. I tell you, there is no Christian life without the gathering of saints, without gathering as a congregation on Sunday. There is no Christian life. You cannot call it a Christian life. సమాజ కూటము యొక్క ప్రాధాన్యత మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతసేపటికి సొంత పనులు. ఏం పని? పనికి మాలిన పని. ఒక్కసారి దేవుడు నిన్ను తీసేసి తీసుకెళ్లి పాతాళపు మంటల్లో పడేస్తే అక్కడ ఏం పని ఉండదు. ఏడ్చుట, పనులు కోరుకుట, నీకు ఇంకో పని ఉండదు. ఏదో బ్రతుకున్నామని కదా సొంత పని అంటున్నాం. చాలా జాగ్రత్త. మనల్ని మనము సమాజముగా కూడుటకు మనము ప్రతిష్ఠించుకోవాలి. యోవేలు ప్రవచన గ్రంథము దయచేసి 2:12 చూడు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. యోవేలు 2:12 753వ పేజీ. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి అట్లీస్ట్ ఇప్పుడైనాను ఇంతకాలము మీరు రాలేకపోయారు.
ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి రండి. ఇదే యెహోవా వాక్కు. 15వ వచనం చూడండి. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని పాలు తాగే చిన్న పిల్లలను స్తన్యపానం నుంచి బిడ్డలను కూడా తోడుకొని రావాలి. పెండ్లి కుమారుడు కొత్తగా పెళ్లి చేసుకున్నా వాడిని వదిలిపెట్టొద్దు. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెళ్లి కుమార్తె తన గదిలో నుండి రావలెను రావలెను రావలెను. రండి, ఉపవాస దినము ప్రతిష్ఠించండి, వ్రత దినము ప్రతిష్ఠించండి. కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఈ దినములలో సమాజ కూటమును మనం ప్రతిష్ఠించుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎంత నిర్లక్ష్యము! దేవుని సన్నిధి అంటే ఏమైనా లక్ష్యం ఉందా? సమాజ కూటం అంటే దాని ప్రాముఖ్యత ఏమన్నా తెలిసిందా? కొంతమంది ఎంత ఏమనాలండి, పొగరు, ఎంత పొగరెక్కి మాట్లాడతారంటే ఇంట్లో దేవుడు లేరా అట. అది ఎంత ఎంత ఫూలిష్ టాక్ అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళందరికీ ఆ సంగతి తెలియకనే వస్తున్నారు. ఆరాధనకు వచ్చే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు అంటే ఇంట్లో దేవుడు ఉండడం వాళ్ళకి తెలియక పాపం అజ్ఞానులే వస్తున్నారు. ఆయనకు ఒక్కరికే తెలిసి ఇంట్లో దేవుడు ఉండడం డిస్కవరీ. ఆయన మాకు తెలియదా? దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు నువ్వు నా యుద్ధకు వచ్చి కొండ ఎక్కి అక్కడ ఉండు, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నారు? ఎక్కడ 29 చెప్పరాడు ఇక్కడ అనలేదు. కింద నీవు సర్వాంతర్యాన్ని కదా, అక్కడి ఎందుకు ఇక్కడ చెప్పొచ్చు కదా. అలా మాట్లాడు కింద రోడైతే అసలు దేవుడు ఆమె గుణమే తెలియడు. రా అంటే ఎక్కేసి వెళ్ళిపోయాడు. దేవుని కొరకు ఏకాంతముగా వెళ్ళిపోవాలి. మన యొక్క స్థితిగతులు, మన ఇల్లు, మన వాకిలి, మన ఉద్యోగాలు, వ్యాపారాలు అన్ని వదిలేసి, జీవనోపాధి సంబంధమైనవన్నీ వదిలేసి ఒక దినము దేవుడికి ప్రతిష్ఠించుకోవాలి. వారము వారము పరిశుద్ధ సంఘ దినము అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమంటే బేసిక్ అండి. యేసయ్య రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది? కెరూబులంటే ఎవరు? అసలు ఈ సృష్టిలో పాపం ఎందుకు ప్రవేశించింది అని ఎక్కడో అంతరిక్షంలో సత్యాలు మాట్లాడి నేల విడిచి సాము చేసినట్టు అయింది మన సంఘం పరిస్థితి. ఎవరికి తెలియని మర్మాలు మాట్లాడి ఆదివారము రొట్టె విడవాలి అనే సంగతి కూడా మర్చిపోతున్నాం. ఆదివారము ఇది చాలా ప్రత్యేకమైన దినం, ఇది ప్రియమైన దినం. దీని మించిన పండుగ దినం ఇంకొకటి లేదు. ఆ క్రిస్మస్ అంటే ఏం క్రిస్మస్ కానీ నాకు ఆదివారం కంటే పండుగ ఇంకోటి లేదండి. యేసయ్య మాట్లాడే రోజు, యేసయ్యని నేను భుజించే రోజు, ఆయన రక్తము త్రాగే రోజు, ప్రభు నన్ను గద్దించే రోజు, ప్రభు నాకు స్నానం చేయించే రోజు. దీనికంటే మించిన పండుగ ఉందా? దేవుని మహిమను కూర్చిన సాక్ష్యాలు వినే రోజు, మహిమగల దేవుని స్వరాన్ని వినే రోజు ఆదివారం. ఎంతటి పండుగ! నా బాల్యం నుంచి ఇప్పటిదాకా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్లకుండా నేను ఒక్క రోజు కూడా మానేయలేదు. అది నేను చెప్తున్నా. పెంతెకోస్తు సంఘం దొరకకపోతే హెబ్రోను సంఘం, అది దొరకకపోతే బాప్టిస్ట్ సంఘం. ఒక రోజు ఏమి దొరకలేదు నాకు. కాథలిక్ గుడి అయినా వెళ్ళాను. వాళ్ళు ఏమన్నా కాథలిక్ గుడి అయినా వెళ్ళాను. వాళ్ళు ఏమన్నా చేసుకొని నేను లోపలికి పోయి కూర్చొని ప్రార్థన చేసుకుని ఏంటంటే, ప్రభువా, చుట్టుపక్కల ఏ గుడి లేదు, ఈ విగ్రహాలన్నిటినీ నేను ఆరాధించడం లేదు, ఇక్కడికి వచ్చాను ఆత్మలో సత్యముతో నేను ఆరాధించడానికి వచ్చాను. వాళ్ళు చేసే మాసు అది నాకు సంబంధం లేదు.
కానీ యేసయ్యా నన్ను క్షమించు, చుట్టుపక్కల ఏ మందిరం లేదు, దొరక కనీసం ఇక్కడికైనా రావాల్సి వచ్చింది, నేను వచ్చాను, మరి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఎట్లా ఉందని ఆయన నన్ను క్షమించు. వాళ్ళు తీసుకొచ్చి మాస్ ముందుకు రమ్మంటే నేను పోలేదు. ఏదో అంటే అంత పిచ్చిన ఆదివారం ఇంట్లో ఎట్లా ఉంటాను? దేవుని బిడ్డలారా, ఆదివారం యొక్క పేరు ఏం పేరంటే పరిశుద్ధ సంఘపు. సిఎస్ఐ చిలకరింపు. సిఎస్ఐ ఆదివారం నేను సిఎస్ఐ చర్చికి పోయి, మెథడిస్ట్ వారు చిలకరింపు బాప్టిస్టం ఇస్తారు. వెళ్ళి ముందుకు పోయి మోకరించి ప్రభు వల్ల ఏదో తీసుకున్నాను. ఎందుకంటే దేవుని వాక్య ప్రకారం ప్రభురాత్రి భోజనము ఇచ్చేవాని యోగ్యతను బట్టి మనకు ఫలించదు కానీ తీసుకునేవాని, ఇచ్చేవాడు చిలకరింపు కానీ ఏమైనా కానీ నేనైతే యేసు ప్రభు బిడ్డను, నా విశ్వాసాన్ని బట్టి నన్ను ఆశీర్వదించు తండ్రి అని ఆ ఇంపార్టెన్స్ అనేది మనం గ్రహించాలి. దేవుని యందు ఆసక్తి మనకు ఉన్నదా? ఒక విషయం అడుగుతున్నాను. దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉన్నదా? క్రీస్తు సంఘములో గ్రేట్ మెజారిటీ ఎటువంటి ఉన్నారండి? తమ తమ సొంత కార్యములు చూచుకొని చిన్నారు. నా ఇల్లు, నా కుటుంబం, నా పిల్లలు, నా వ్యాపారం, నా ఉద్యోగం, ఎప్పుడు అదే. వెళ్ళిపోయిన దాకా, ఊరు బొమ్మన్న దాకా వెళ్ళిపోవాలని కాట్లు తీసుకొచ్చి కాటికి తీసుకెళ్ళి పాడేసిన దాకా ఇదే నా పని. వెరీ బిజీ వెళ్ళరు. ఏం బిజీ? ఒక గొప్ప భక్తుడు ఒక బుక్ రాశాడు. ఇఫ్ యు ఆర్ టూ బిజీ టు ప్రే, better rearrange your schedule, daily program. You are doing certain things which God doesn't want you to do. ప్రార్థనకు సమయంలో ఎంత బిజీగా ఉన్నావంటే నీ దిన కార్యక్రమాన్ని ఒకసారి పరీక్షించుకో. అందులో అనవసరమైన పనులు కొన్ని నువ్వు చేస్తున్నావు. ప్రార్థనకే సమయం లేదా? అయితే నువ్వు చేసే పనుల్లో ఏవో ఒకటి పనికి మాలిన పనులు ఉన్నాయి, అవి తీసేయి. ప్రార్థనకే సమయం లేనంత బిజీగానే ఉండుట దేవుని చిత్తము కాదు. మనం ఏ వర్గానికి చెంది ఉన్నాము? తమ తమ సొంత కార్యములు చూసుకునే వర్గమా, లేక దేవుని సన్నిధి కొరకు, దేవుని కార్యముల కొరకు ఆసక్తి కలిగిన వర్గమా మనం? దేవుని బిడ్డలారా, ఇది మొట్టమొదట అవసరమైన విషయం. నేను మీకు రెండు చెప్పాను మొదట్లో. ఏమన్నా? అవసరమైన విషయం ఒకటి, గమనించవలసిన విషయం ఒకటి చెప్తాను. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి చెప్తానన్నా. ఈ ప్రయోజనకరమైన వారిలో మార్పు ఉండుట చాలా ఆశ్చర్యకరం. 2 తిమోతి 4:11 చూడండి. లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు, మార్పును వెంటబెట్టుకొని రమ్ము. ఓ తిమోతి, మార్పును వెంటబెట్టుకొని రావయ్యా, అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. అతడు నాకు ప్రయోజనకరమైన వాడు. ఎవరు? మార్పు ప్రయోజనకరమైన వాడు. ఎవరికి ప్రయోజనకరమైన వాడు? మార్పు పౌలుకు ప్రయోజనకరమైన వాడు కావడం ఆశ్చర్యమైన విషయం. మార్కు ఎందుకు ప్రయోజనకరమైన వాడు? చదువుతారా ఆ వచనం? అతడు పరిచారము నిమిత్తము నాకు, అంటే పరిచర్య చేస్తున్నాడు పౌలుకు. ఈ మార్క్ అనే యవనస్తుడు పౌలుకు కాళ్ళు తీసుకోవడం, పౌలు బట్టలు ఉతికేసేయడం, పౌలు చెప్పిన పనులన్నీ చిన్న చిన్న పనులు అటెండ్ కావడం. నూను కుమారుడు యెహోషువ మోషేకు పరిచారకుడు అయినట్లు, ఎలీషా ఏలియా చేతుల మీద నీళ్లు పోయించి వచ్చినట్లు, తిమోతి పౌలుకు పరిచారకుడై పౌలు చేతుల మీద నీళ్లు పోస్తూ వస్తున్నాడు. మార్కు పరిచారం చేస్తూ ఉన్నాడు. మార్కు పౌలుకు
పరిచర్య చేసి చేతుల మీద నీళ్లు పోసి సేవ చేస్తున్నాడు. పౌలుకు మార్కు సేవ చేస్తున్నాడు. ఇది చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఒకప్పుడు మార్కును ఈ పౌరు భక్తుడు రే నువ్వు సేవ చేయడానికి అన్ఫిట్ వాళ్ళు వెళ్ళిపో, పనికి వాళ్ళు కూడా నువ్వు నీ మొహానికి సేవ ఏంటి, ప్లీజ్ గెట్ లాస్ట్, డోంట్ షో మీ యువర్ ఫేస్, మళ్ళీ నీ మొహం నాకు చూడలేదు, సేవ లేదు గేయలేదు, రావద్దు సేవ అని గడమాయించినాడు. ఎవరు? పౌలు. ఎవరిని? గురువు గారు తిడితే కోపం ఎదుగుతుంది. నువ్వు నాకు నీ తాత లాంటి వస్తాను లేరా? గురువు గారు చిట్టకుండా ఎట్లుంటాడు నాకు అర్థం కావాలి అసలు. మన పెద్దలు మనల్ని తిట్టలేరా? ఎప్పుడు తిట్టలేరు? మన తండ్రులు మన తల్లులు కోపడరా? అసలు అమ్మ తిట్టకుండా నాన్న తిట్టకుండానే పెద్దలు అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? ఎవరు ఉంటారు? ఒకవేళ అట్లా ఉంటే వాళ్ళు తప్పక చెడిపోతాడు అంతే. ప్రయోజకుడు మాత్రం కాడు. తన కుమారుని శిక్షించని వాడు వానికి విరోధి అని బైబిల్లో. బెత్తని వాడని వాడు తన కుమారుడికి విరోధి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గల వాడవుతాడు. పెద్దలు గర్దిస్తే దానికి తలబెట్టుకుంటే ఎట్లా? మా అమ్మ తిట్టింది, మా నాన్నడే కొన్నిసార్లు తిట్టాడు. మరి చిన్నప్పుడు మనం తప్పు పనులు చేసి తిట్టరా? అది కూడా పదేనా తల్లిదండ్రులు ఏమండి? ఆత్మీయ తండ్రులు కూడా దాన్ని ఓర్పడ్డారు కొన్నిసార్లు. ఈ మార్పుకు ఉన్నటువంటి సుగుణం అది. ఒకప్పుడు పౌలు భక్తుడు మార్కుని మొత్తం తీసి పారేశాడు. హీఈస్ అన్ఫిట్ ఫర్ మినిస్ట్రీ. అపొస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 37 15:37. అపొస్తలుల కార్యాలు 15:37. మార్కును మారు పేరుగా యోహాను వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు పోవుటకు బర్నబా ఇష్టపడను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వాడిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని ఫలించను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఎవరికి? బర్నబాకును పౌలుకును తీవ్రమైన వివాదము కలిగింది. అరేపో నిజంతో అంటే నిజంతో అనుకునే దాకా వచ్చి. అర్థమైందా? తీవ్రమైన వాదం కలిగింది. నో పౌల్ బ్రదర్, నేను ఒప్పుకోను, మార్కుని తీసుకోవాల్సిందే అంటాడు బర్నబా. చూడు బర్నబా, నువ్వు నాకంటే పెద్దోడు అవుతావు. నా సేవ ప్రారంభంలో నన్ను ఆచరించావు, నేను ఒప్పుకుంటున్నా నేను. కానీ ఈ విషయంలో మాత్రం నీ పాయింట్ రాంగ్ అంతే. మార్కుని తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అది వీల్లేదు అంతే. ఎందుకు అంత నీ ఇష్టమేనా? నువ్వు పెద్దోడుగా, నేను పెద్దోడు. నువ్వు పెద్దోడువే, కానీ మార్కుని మాత్రం తీసుకురావు. ఎందుకంటే వానికి సమర్పణ లేదు. ఇంతకుముందు పంఫూలియలో సేవకి వెళ్దాం రానంటే పని కొరకు రాక తమ్మును విడిచిన వాళ్ళని వెంట పెట్టుకొని పోవడం యుక్తము కాదు అన్న. ఎందుకంటే కొంతకాలము ముందు వెంబడించాడు. ఎవరు? మార్కు. వెంబడిస్తే పోయిన చోటల్లా రాజేసి కొడుతున్నారు, బెట్టాలతో కొడుతున్నారు, అన్నం లేదు. ముందేమో సేవ అంటే మంచిగా డైలీ చికెన్ మటన్ అంతా దొరుకుద్దామనుకొని పోయారు. చికెన్ లేదు, మటన్ లేదు, గంజి కూడా లేదు, దెబ్బలు కొడుతున్నారు. చంపి పారేద్దామన్నంత పగబెట్టుకున్నారు యూదులు. కొన్ని చోట్ల పౌరులనైతే కొట్టి బరబర ఈడ్చి ఊరు బయట పారేశారు. శవం అనుకొని, ప్రాణం పోయింది అనుకొని ఊరు బయట పారేశారు. మార్కు యవనస్తుడు. మార్కు చిన్న 16-17 ఏళ్ళు. భయపడిపోయాడు. అమ్మ బాబోయ్, సువార్త సేవ లేకపోతే పోయింది, బతుకుంటే బలుసాగు తినొచ్చు కానీ సేవ మనకు వల్ల మనకు పడదిది
అని చెప్పేసి నేను రాను అన్నారు. పౌలు బర్నబా ఇద్దరు పిలిచారు. అదే మార్కు రానైనా సేవ కొరకు రా, పంఫూలియాకి వెళదాం అంటే నేను రాను అంకుల్, నాకు భయం వేస్తున్నారు అన్నాడు. ఏం భయం, మేము ఉన్నాం కదా, రాళ్ళ దెబ్బలు మా మీద పడతాయి, నీకేమవుద్దు రా. అమ్మనే రాను అని వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయాడంట. తమ్ముడు విడిచిన వాడని రాయబడింది, తమ్ముడు విడిచిన వాడని రాయబడి ఉంది. వీళ్ళ దగ్గర ఉంటే కన్విన్స్ చేసి తీసుకెళ్తారేమోనని వదిలేసి పారిపోయాడు. ఏడు ఆ మార్క్ అంటే లేడు, వెళ్ళిపోయాడు. చెప్పపెట్టకుండా ఎందుకు వెళ్ళిపోయాడు? మీరు సేవకు రమ్మని బలవంతం చేశారంట, తీసుకుపోతారేమని భయపడి పారిపోయాడు. ఓరే పౌలుకు అప్పుడు అర్థమైంది, వీరికి సమర్పణ లేదు. యేసయ్య నా కొరకు మరణించాడు, నేను మరణిస్తేనేమంటే ఆయన కొరకు. ప్రభు నా కొరకు మరణించినప్పుడు ప్రభు కొరకు 4 దెబ్బలు తినలేనా నేను? దేవుని కొరకు దెబ్బలు తినడం చాలా ధన్యత అనే సమర్పణ లేదు. ఇది అయిన తర్వాత మళ్ళా వీళ్ళు వచ్చేసారు, మళ్ళీ అంత్యోకయకు వచ్చారు. అంటే 35 చూడండి. అయితే పౌలును బర్నబాయును అంత్యోకయలో నిలిచి అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండేది. కొన్ని దినములైన తర్వాత ఎక్కడెక్కడ మనం సేవ చేసి వచ్చామో అక్కడ విశ్వాసులు ఎట్లా ఉన్నారు వెళ్ళి చూద్దాం అనుకున్నారు. వినండి బాగా, ఇది 2వ ట్రిప్ అన్నమాట. మళ్ళీ ఒకసారి వెళ్ళారు, సేవ చేశారు, మళ్ళీ అంత్యోకయకు వచ్చారు, కొంతకాలం ఉన్నారు. మళ్ళా మనసు వీకింది, మనం అక్కడక్కడ సంఘాలు నాటం కదా, వాళ్ళు ఇలా ఉన్నారు చూద్దాం అంటే బర్నబా ఉండి మనం వెళ్దాము, ఎవరిని తీసుకుపోదామంటే మార్కుని తీసుకుపోదాం అన్నాం. పౌలుకు చిర్రెత్తుకుపోయింది, వాడా మార్కు, సేవకి మార్కు. ఏ బర్నబా నీకు అసలు బుద్ధి లేకుండా, వాడు రావాలి అంటే అడ్డం చెప్పకుండా చెప్పబెట్టకుండా దంచుకుని ఎక్కడికో పారిపోయాడు వాడు. వాడి సేవ ఏంటి, వద్దు, వాడి సమర్పణ లేదు వాడికి అన్నారు. ఇంతకు ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. సీక్రెట్ ఏమిటంటే దగ్గర చుట్టాలు వీళ్ళు. ఎవరు? బర్నబా మార్కు చాలా దగ్గర చుట్టాలన్నమాట. కొలస్సీ 4:10 చూడండి. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారుకు 4:10. బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు, సమీప జ్ఞాతి. జ్ఞాతి అంటే తెలుసా? జ్ఞాతి అంటే పాలివాడు, దాయాది. దాయాది అంటే పాలివాడు. పాలివాడు అనగా జ్ఞాతి. జ్ఞాతి అంటే ఆస్తిలో సమాన హక్కు కలిగిన వాడని. మార్కు ఇంటి పేరు, బర్నబా ఇంటి పేరు ఒకటే, ఒక వంశంలో పుట్టిన వాళ్ళు, చిన్నాని పెద్దనాని పిల్లలు. కాబట్టి మా ఉండి సేవకుడిని చేయాలంటాడు. ఎవరు? బర్నబా. పౌలుకి ఈ సంగతి అర్థమైంది. బాబు నీ సుట్టరికాల తర్వాత వానికి అసలు ఇంకా ఎదుగుదల లేదు, వాడు చాలా మారాలి, ప్రార్థన జీవితం లేదు, విశ్వాసం లేదు, మీ చుట్టం కాబట్టి వాడిని సేవకుని చేస్తావా? నథింగ్ డూయింగ్. మార్కు రావడానికి వీలు లేదు. ఎందుకు రావద్దు? తీవ్ర వివాదం కలిగింది. వివాదం అంటే ఆయన ఒక్కటే మాట, ఈయన ఒకటే మాట అంటే దాని వివాదం అంటారా? ఈయన బోల్డ్ మాట్లాడినాడు, ఆయన బోల్డ్ మాట్లాడినాడు, గంటలు 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 వాదించుకున్నాడు. అప్పుడు దాని ఏమంటే తీవ్ర వివాదం. నేను అనుకుంటా బర్నబా అని ఉంటాడు, వానికి ఏదో ఒక వీక్నెస్ ఉందని వాడిని రావద్దంటున్నావు నువ్వు పౌలు. ఒకప్పుడు నిన్ను అందరూ తృణీకరించినప్పుడు నేను చూడలేకపోతే ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండేవాడు? ఆలోచించుకో. ఎవరి వీపు వాళ్ళకి కనపడదు, నీ గతంలో మర్చిపోతున్నావు అని అనుంటాడు. వ్యవసాయమే పెద్ద. నేను ఎప్పుడన్నా దెబ్బలకు భయపడి పారిపోయానా? నువ్వు బార్కున్నాడు సమానం చేస్తావేంటి? నేను రక్షణ పొందిన కొత్తలో వాళ్ళు నన్ను నమ్మలేదు, నమ్మనప్పుడు నువ్వు వచ్చి వాళ్ళకు నచ్చలేదు. అంతేగా నేను ఎప్పుడైనా దెబ్బలకు పారిపోయానా?
వాడికి అసలు దేశంతో ఒక దెబ్బ తినేవాడు, నన్ను వాడితో పోస్తావేంటి? తీవ్ర వివాదమై ఎంత కొట్లాడుకున్నారంటే ఇక పౌలు బర్నబా కలిసి ఒక వేదిక మీదకి వచ్చే అవకాశమే లేకుండా ముఖాలు చాటు చేసి, ఇంకోసారి నీ ముఖం చూడు, ఏం చూడొద్దు, అసలు నువ్వు చూసా చూపియను అంత వేరైపోయారండి, వేరైపోయారు. అయితే నువ్వు మా ఉండి రావద్దంటే కూడా సరే, నేను బర్నబాను తీసుకొని మార్కుని తీసుకొని నేను వెళ్ళి ఇంకో సేవ చేస్తా, చూడు దేవుడు నన్ను మార్కుని వాడుకుంటాడు, ఇదే సవాల్, చూద్దా పోతే పో అని చెప్పేసి పౌలు చుట్టూ చూస్తే అక్కడ తిమోతి కనపడ్డాడు. బాబు వస్తావా నాతో రా అని తిమోతిని తీసుకొని శీల అనేవాడిని తీసుకొని వెళ్ళిపో. తర్వాత తిమోతి 16వ అధ్యాయంలో కలిశాడు. అంటే కొంతకాలం అయినాక బర్నబా చచ్చిపోయాడండి. చచ్చిపోయాడో ఏమయ్యాడో, ముసలోడయ్యాడో, సేవ మానేశాడో మనకు తెలియదు. ఆ వివరము బైబిల్లో రాయబడలేదు. సంఘ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే కొంతకాలం అయ్యాక బర్నబా చచ్చిపోయాడు. అయితే బాగా వినండి, చాలా కాలం అయినాక మార్కు మళ్ళా పౌలు దగ్గరికి వచ్చాడు. ఎవరు బాబు, ఎక్కడ చూసినట్టుంది? పౌలు మాట్లాడితే అట్లాగే ఉంటది. పౌలు సామాన్యుడా, పట్టణాలు గడగడలాడించిన వాడు, హత్య చేయుటయు బెదరించుటయును తనకు ప్రాణాధారమైనట్లు స్త్రీలను పిల్లలను ఈడ్చుకొని పోయి చెరలు వేయించి అంత పరాక్రమశాలి. సేవకు వచ్చినంత మాత్రాన సింహమేనా, ఎక్కడి పోతాటి వచ్చాక ఎవరు బాబు? నేనయ్యారు, నేనండి. నువ్వేరు, ఎవరు అడుగుతున్నా? నేను మార్క ఏ మార్కు? అదే ఒకప్పుడు మీ నుండి సపరేట్ గా లేదా బర్నబా చుట్టం. నువ్వా? ఎందుకు వచ్చావు? లేదండి అయ్యగారు, నేను మీ దగ్గరే సేవ చేస్తాను. ఆయన ఎందుకు? ఏమైంది? ఎందుకు? అప్పుడు మీరు నన్ను వెళ్ళగొచ్చినప్పుడు మీరే న్యాయమని నాకు అర్థమైందండి అయ్యగారు. ఎట్లా తెలుసుకున్నావు? నేను దేవుని సేవ నుండి మధ్యలో పారిపోవడం నా తప్పేది, కానీ ఇప్పుడు నా జ్ఞానోదయం అయింది. నేను ఇప్పుడు ప్రభువు కొరకు దెబ్బలు కాదు మరణించడానికైనా సిద్ధంగా ఉన్నానండి అయ్యా. నన్ను మీ దగ్గరే ఎందుకు, నేనెందుకు రా ఇంకో సేవకులేడపో అంటే, కాదు నేర్పరియన శిల్పకారులు మీరే పునాది వేస్తున్నారు, మీ సేవలో నేను తాళి బాగేస్తున్నాను, నాకు అవకాశం ఇవ్వండి. సరే రా, నీ తప్పు నువ్వు గ్రహించావు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, కుమారుడా రా అని దగ్గర తీసుకొని కావలించుకొని ముద్దు పెట్టుకొని తన ఇంట్లో ఉంచుకొని, అప్పటి నుంచి మార్కు ఏమైపోయాడు? పౌలుకు ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వాడు. ఎవరైనా ఈ రోజుల్లో అట్లా వస్తారా అని నా ప్రశ్న. ఎవరైనా వస్తారా? అది పౌలు నాటి నుండి వచ్చినటువంటి క్రమం. మార్కు అదే క్రమంలో జరిగాడు. అది ఆశ్చర్యకరమైన విషయం కదా. ఎవరో ఇప్పుడు తిమోతి పౌలుకు సహకారి అయ్యేది ఆశ్చర్యం కాదు కదా. యోధియాసుంటితో సహకారులు అయ్యేది ఆశ్చర్యం కాదు. ఎపఫ్రొదితో సహకారిగా ఉండేది ఆశ్చర్యం కాదు. కానీ అందరికంటే ఎక్కువ ఇప్పుడు ఎవరు ప్రయోజనకారి? ఒకప్పుడు గద్దించబడిన వాడు, ఒకప్పుడు వెలివేయబడిన వాడు, ఒకప్పుడు శిక్షించబడిన వాడు, ఒకప్పుడు వెళ్ళగొట్టబడిన వాడు ఇప్పుడు వచ్చి పౌలుకు అందరికంటే దగ్గరగా హత్తుకుపోయాడు. ఎందుకండి? తన తప్పుకు నిజముగా పశ్చాత్తాపడ్డాడు. ఈ రోజుల్లో ఆ పశ్చాత్తాపము లేదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. తల్లిదండ్రులకు అవిధేయులైన వారి తరం, కృతజ్ఞత లేని వారి తరం, ఒకానొక తరం వచ్చేసిందండి. అసలు
తగ్గింపు లేనటువంటి తరంలో మనము జీవిస్తున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనం చూడండి దయచేసి. సామెతలు 30:13 కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు, వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. 11వ వచనం తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. దేవుని బిడ్డలారా, ఆ తరములోనే మనం జీవిస్తూ ఉన్నాం. దెర్ ఇస్ నో రిపెంటెన్స్. పశ్చాత్తాపము లేదు, మారు మనస్సు లేదు. తప్పులు చేస్తారు, గద్దిస్తే ఇష్టం ఉండదు. ఎందుకు ఇలా చేశామంటే ఇష్టం ఉండదు. నువ్వేంటాయి నాకు చెప్పేది అనేదే తప్ప అలాగే నన్ను గారు మార్చుకుంటా అనేది లేదు. వినయం లేకుండా పరలోక రాజ్యానికి ఎలా వెళ్తాం? విధేయత లేకుండా కణాన్ని మార్గంలో ఎలా నడుస్తాం? గద్దింపును అసహించుకుని మనము దేవునికి ఎలా ఇష్టలుగా జీవించగలుగుతాం? వినయం ఉండాలి, విధేయత ఉండాలి, గద్దింపును అంగీకరించాలి, దిద్దుబాటును ప్రేమించాలి. దావీదంతటి మహాపరాక్రమశాలి, యుద్ధశాలి, మాట నేర్పరి, శూరుడు, వీరుడు దావీదు ఏమన్నారంటే, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము కదా, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. అట్టి అభిషేకము 141వ కీర్తన చూడండి దయచేసి. అట్టి అభిషేకము నేను త్రోసివేయకుండును గాక. 141వ కీర్తన 5వ వచనం తొందరగా. వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దేవుని బిడ్డలారా, పెద్దలు తిడితే మనకు ఆశీర్వాదం, పెద్దలు కొట్టినా మనకు నీతిమంతులు కొట్టుట అంటే దావీదు దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక్క చెంప మీద ఒకటి కొట్టి ఏమైనా చేసిన పని అన్నాడు అనుకో, ఒకప్పుడు అడవిలో వింత మృగాన్ని చీల్చి పారేసిన బలశాలి, గొలియాతును ఒక దెబ్బతో చంపినటువంటి బలశాలి ఒక ప్రవక్త వచ్చి చెంప మీద కొట్టి ఏంద్రా నువ్వు చేసిన పని, బచ్చబోతో ఇట్లాగా చేసేది నువ్వు, ఇదేనా పద్ధతి అంటే, అయ్యగారు తప్పు అయిపోయిందండి అయ్యగారు, కొట్టండి అయ్యగారు నన్ను అంటాడు తప్ప కోపం తెచ్చుకోడు. అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక. పెద్దలు నన్ను కొడితే మంచిది, తిడితే మంచిది. ఆ మనసు ఇప్పుడు కొత్త నిబంధన ఎవరిలో కనపడుతుంది మనకు? మార్కులో. అది ఆశ్చర్యం. నిజంగా మార్కు అంటే యోగ్యుడు ఉన్నాడు ఎవడన్నా? అందుకే బైబిల్లో మార్కు సువార్త ఉన్నది. దేవుని స్తోత్రం కలిగి ఉన్నది. 66 పుస్తకాల్లో ఒకటి మార్కు. మీకు తెలుసా, 4 సువార్తల్లో మొట్టమొదట రాయబడింది మార్కు సువార్త, తర్వాత మత్తయి, తర్వాత యోహాను, అందరికంటే ఆఖరణ లూకా. ఫస్ట్ రాసింది మార్కు సువార్త. దేవుడు ఆ యవనస్తుని హెచ్చించాడు. దేవుని స్తోత్రం కలిగి ఉన్నగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, వినయము విధేయత ఉన్నదా? దేవుని యొక్క కుటుంబంలో మనం ప్రయోజనకరంగా ఉన్నామా? ఒకవేళ ఏదైనా తప్పు జరిగినప్పుడు పెద్దలు గద్దిస్తే లోబడగలుగుతున్నామా? మన కళ్ళు నెత్తికొచ్చిన తరమా, లేక దేవుడు నియమించిన పెద్దల ముందు తలదించుకునే తరమా? మనం ఎలాంటి వాళ్ళం మనం ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మనము కొద్ది సమయము మనం ప్రార్థనలో మోకరించి మనల్ని మనమే స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా.